నా సబ్స్క్రైబర్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండెడ్ టాపిక్ అనమాట ఇది. లోన్ అండ్ ఐటీఆర్ వీటి గురించి మాట్లాడండి అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది అడుగుతున్నారు. సో దట్ ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నా. స్టూడెంట్ లోన్ ఎలా అప్లై చేయాలి, అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, దాని క్రైటీరియా ఏంటి, చాలా ఈజీగా లోన్ అప్లై చేయడం, ఈజీగా వచ్చేస్తుందా లోన్, ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి, అసలు జాబ్ చేసే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, బిజినెస్ చేసే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, అగ్రికల్చర్ చేసే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దీన్ని ఎవరు ఫైల్ చేయాలి, ఆస్ట్రేలియా రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా వద్దా, ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఆస్ట్రేలియా రావచ్చా, అదే కాకుండా నేను కనుక అగ్రికల్చర్ చేస్తుంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయగలుగుతారా, బిజినెస్ వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయగలుగుతారా, బిజినెస్ లేని వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయగలుగుతారా, అసలు ఐటీఆర్ఏ ఫైల్ చేయని వాళ్ళు ఇప్పుడు ఫైల్ చేయవచ్చు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మినిమం ఐటీఆర్ ఎంత ఫైల్ చేయాలి, ఎంత ఫైల్ చేస్తే వీసా యాక్సెప్ట్ అవుతుంది లేదా వీసా కండిషన్ సాటిస్ఫై చేస్తాము, మనకి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మొత్తం డిస్బర్స్ చేసుకోవాలా లేదా ఓన్లీ పార్షియల్ అమౌంట్ డిస్బర్స్ చేసుకోవాలా, ఇది చేసుకుంటే మనకు బెనిఫిట్. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఓన్లీ సగం చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఏం చేయాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చుతుంటే, నేను తీసే వీడియోస్ నచ్చుతుంటే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి, దాంతోపాటు లైక్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి, అలానే షేర్ కూడా చేసేసేయండి. మీరు నాతో 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం. అబ్రాడ్ వద్దామని డిసైడ్ అయిన తర్వాత అందరికీ వచ్చే పెద్ద పంచాయతీ ఏంటంటే ఈ లోన్ అండ్ ఐటీఆర్. వేరే కంట్రీస్ యూకేఓ యూఎస్ఏనో లేకపోతే కెనడానో అది ఇది అయితే కనుక ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ మేనేజ్ చేస్తారని చెప్పట్లేదు, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేనేజ్ చేయడానికి. కానీ ఆస్ట్రేలియాకి మేనేజ్ చేయడానికి ఎటువంటి ఛాన్సెస్ లేవు. జెన్యూన్ డాక్యుమెంట్స్ 100% కావాల్సిందే. ఆ డాక్యుమెంట్స్ కోసం మీరందరూ నానా తిప్పలు పడుతున్నారని నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా నానా తిప్పలు పడ్డా కాబట్టి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు సేమ్ ఇదే టాపిక్ మీద ఒక వీడియో చేయమని. సో మీ అందరి కోసం ఈరోజు ఈ వీడియోని మీ ముందరకు తీసుకొచ్చా. నేను అందరి డౌట్స్ సాల్వ్ చేయాలి కాబట్టి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ తీసుకొని ఈ లోన్ ప్రొసీజర్ కానీ ఐటీఆర్ ప్రొసీజర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, నేను చెప్పే డాక్యుమెంట్స్ మెజారిటీ ఆఫ్ సినారియోస్లో కామన్ ఉంటాయి. ఓన్లీ ఒక డాక్యుమెంట్ ఆర్ 2 డాక్యుమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద కేటగిరీ అనమాట. ఫస్ట్ సినారియోలో అమ్మ నాన్న ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి మోర్ దెన్ 10 lakhs లేదా 12 lakhs ఉందనుకుందాం. 12 lakhs ఉండి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అకార్డింగ్ టు ప్రెసెంట్ రూల్స్ అండ్ ప్రెసెంట్ ఇన్కమ్ ఏదైతే చూపించాల్సి వస్తుందో 12 lakhs చూపించాల్సి వస్తుందని చెప్పేసి వేరే కన్సల్టెంట్స్ చెప్తున్నారనమాట. సో అలా చూపించాల్సి వస్తే 12 lakhs ఇన్కమ్ కనుక అమ్మ నాన్నకి ఇద్దరు జాబ్స్ మీద కలిపి ఉంటే అది సరిపోతుంది. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి లోన్ అప్లై చేయడానికి ఓన్లీ 3-4 డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసేమో పే స్లిప్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్, దాని తర్వాత ఐటీఆర్స్. ఇవి ఉంటే సరిపోతుంది. కాకపోతే మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే నేను కొలెటరల్ లోన్ వెళ్ళాలా, నాన్ కొలెటరల్ లోన్ వెళ్ళాలా. చాలామంది చెప్తా ఉంటారు కొలెటరల్ లోన్ అండ్ నాన్ కొలెటరల్ లోన్ వెళ్తే వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి నాన్ కొలెటరల్ వెళ్తే కనుక అని చెప్పేసి. వాటి గురించి నేను వీడియో చివరిలో మాట్లాడతా. పర్టికులర్గా కొలెటరల్ అండ్ నాన్ కొలెటరల్ ఏవైతే బయట రూమర్స్ ఉన్నాయో నాన్ కొలెటరల్ లోన్ తీసుకుంటే వీసా రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి, అది నిజమేనా లేదా యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయదా నాన్ కొలెటరల్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం లాస్ట్లో. బట్ ఇప్పుడైతే ఓన్లీ కేటగిరీ వైజ్ డిస్కస్ చేసుకుంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం ఫస్ట్. సో ఇద్దరు జాబ్ చేసే వాళ్ళకి టెన్షన్ ఏం లేదు. మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత లోన్ శాంక్షన్ అవుతుంది. లోన్ శాంక్షన్ అయిన తర్వాత మీరు దాంతోపాటు వీసా ఫైల్ చేసేటప్పుడు ఇంకొక ఎక్స్ట్రా డాక్యుమెంట్ ఒకటి, ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట, సిఏ సర్టిఫికేట్ కూడా, అంటే సిఏ వాల్యుయేషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. మీ నెట్వర్త్ అంటే మీ ఆస్తుల విలువ ఎంత ఉంది అని చెప్పేసి మొత్తం ఒక సర్టిఫికేట్ డ్రాఫ్ట్ చేసి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, అంటే ఇప్పుడు నాన్న వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏదైతే మీకు వచ్చిందో మీ పేర్ల మీద ఉందో మీ సొంత ఫ్యామిలీకి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆస్తులన్నీ ఒక దాంట్లో డిటర్మైన్ చేసి దాన్ని వాల్యుయేషన్ తీస్తారు. ఆ వాల్యుయేషన్ తీసి అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే లెట్స్ సే 3 crores 4 crores లేదా 10 crores ఎంతో కొంత వస్తుంది కదా. ఆ సర్టిఫికేట్ కూడా మనం వీసా లాంచ్ చేసేటప్పుడు సబ్మిట్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకో కూడా తర్వాత నేను చెప్తాను. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఐటీఆర్ ఎన్ని ఇయర్స్ చూపించాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఫైల్ చేస్తామో అది మినిమం టు మినిమం ఒక 3 years చూపిస్తే యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అలా అని 2 years చూపిస్తే యాక్సెప్ట్ చేయదా యూనివర్సిటీ ఆర్ వీసా రిజెక్ట్ అవుతుందా అంటే కాదు. కొన్ని యూనివర్సిటీస్ 2 years కూడా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఇంకా లీస్ట్ కేసులో ఇంకా 2 years అనమాట. కాకపోతే మీ సేఫ్ సైడ్కి 3 years పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్ని యూనివర్సిటీస్ మాక్సిమం 3 years యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ సినారియోలో అమ్మా నాన్నల్లో ఒకళ్ళేమో జాబ్ చేస్తున్నారు, ఇంకొకరు బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒక చిన్న బిజినెస్ ఉంది లేదా ఇంట్లో బొటిక్ కానీ అలాంటివి ఉన్నాయి. సో దాని నుంచి కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది. దానికి ఐటీఆర్ ఫైల్ చేయాలి సపరేట్గా. అండ్ ఇక్కడ నుంచి వస్తున్న ఏదైతే ఇన్కమ్ ఉందో జాబ్ ఇన్కమ్కి దానికి ఒక ఐటీఆర్ ఫైల్ చేపించి
అట్లీస్ట్ 12 lakhs ఉండేలా చూసుకుంటే, ఒకవేళ కనుక ఓన్లీ ఒక పేరెంట్ మీదే మీకు కనుక 12 lakhs వస్తుంటే ఆ 12 lakhs చూపించి అండ్ ఇంకా సపోర్టివ్ ఇన్కమ్గా ఇది కూడా చూపిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. లేదా ఆ 12 lakhs మీద కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ 12 lakhs చూపించిన తర్వాత సేమ్ మళ్ళీ దీంట్లో డాక్యుమెంటేషన్ సేమ్ రిపీట్ అవుతుంది. కాకపోతే బిజినెస్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దానికి స్టేట్మెంట్ చూపించాలి అండ్ దానికి సపరేట్ ఐటీఆర్స్ ఉంటాయి. జాబ్ది ఎలా అయినా కానీ ఐటీఆర్స్ ఉంటాయి అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది, పే స్లిప్స్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మ్యాండేటరీ, ప్రతి దాంట్లో నేను చెప్పే మ్యాండేటరీ, ఇది నా పర్సనల్ సజెషన్ ఏంటంటే CA వాల్యుయేషన్ సర్టిఫికేట్ అయితే 100% చూపియండి. అది చూపిస్తే అప్లికేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. స్ట్రాంగ్ అవుతుంది అండ్ వీసా ఆఫీసర్కి తెలుస్తుంది, అరే బాబు వీడికి ఇన్ని ఆస్తులు ఉన్నాయిరా బాబు, వీడి బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అది కాక మదర్ అండ్ ఫాదర్ కూడా అక్కడే ఉన్నారు, సో దట్ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఒక థింకింగ్ వస్తుంది వాళ్ళకి. అదే కాకుండా SOP ఏదైతే ఉండిద్దో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో నువ్వు రాసుకోవచ్చు, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయిరా బాబు అండ్ మా అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ అబ్రాడ్ కంట్రీ ఎలా ఉండిద్దో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా, నేను వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతాను అది ఇది అని కాకుండా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను అని చెప్పి చెప్పడానికి మీకు ఒక స్కోప్ ఉంటుంది ఒకవేళ కనుక CA సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేస్తే. సో ఇప్పుడు మాట్లాడే సినారియో కొంచెం కష్టమైన సినారియో. ఒకవేళ ఇద్దరు బిజినెస్ చేస్తుంటే, అమ్మ నాన్న ఇద్దరు బిజినెస్ చేస్తుంటే, వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ బిజినెస్ ఉమెన్ అయితే కనుక దట్స్ ఫైన్, అసలు ఇది జుజుబీ అనమాట ఈ ITRs ఇవన్నీ. కానీ ఒకవేళ చిన్న చిన్న బిజినెసెస్ చేస్తే స్ట్రగుల్ అవుతూ ఉండి అలాంటి వాళ్ళు కనుక వాళ్ళ చిల్డ్రన్ కనుక రావాలనుకుంటే అబ్రాడ్ కొంచెం కష్టం అవుతుంది, లోన్స్ రావడానికి కష్టం అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? మ్యాక్సిమం ఒకవేళ కనుక మనకు ITRs ఉంటే, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక 3 years 4 years బ్యాక్ నుంచి సేమ్ కన్సిస్టెంట్గా రన్ అవుతుంటే, దాని రెవెన్యూ మంచిగా ఉంటే కనుక లోన్స్ రావడం ఈజీ. అన్నిటికంటే ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఈ ఇద్దరు బిజినెస్ చేసే వాళ్ళ దాంట్లో సివిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, బికాస్ నీ క్రెడిట్ రేటింగ్ మొత్తం దాంట్లో చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటివరకు ఏ లోన్స్ తీసుకున్నావు, ఏ లోన్స్ తీసుకొని రీపేమెంట్ సరిగ్గా చేసావు, రీపేమెంట్ సరిగ్గా చేయలేదు, బేస్డ్ ఆన్ దట్ నీ సివిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అది మాత్రం మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు మీరు కూడా CA వాల్యుయేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. మన పొలాలు కానీ లేదా ల్యాండ్స్ కానీ ఏమున్నా కానీ దాంట్లో అన్ని ఇంక్లూడ్ చేసి, ఇంక్లూడింగ్ గోల్డ్, సిల్వర్, ఎవ్రీథింగ్. ఈ సినారియోలో సపరేట్గా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చాలా రా కంటెంట్ అనమాట. చాలామంది డాక్యుమెంట్స్ తయారు చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ తయారు చేసినా కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవరు తయారు చేయడానికి ట్రై చేస్తారు? ఫస్ట్ చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళకి ITR ఫైల్ చేసుకోరు. లెట్స్ సే కిరాణా షాప్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ITR ఫైల్ చేయరు చిన్న చిన్న షాప్స్ అయితే కనుక. సో ఏదో బొటిక్ బిజినెస్ అమ్మది, సో దాంట్లో ఏంటంటే ఒక 2 lakhs 3 lakhs లేదా 4 lakhs వస్తుంది రెవెన్యూ, లేదా 10 lakhs వచ్చినా కానీ వాళ్ళకి ITR ఫైల్ చేయరనమాట. ఎందుకంటే క్యాష్ రూపంలో కానీ అలా ఇలా వస్తాయి. కానీ ఇక్కడ మీకు లోన్స్ రావడానికి కష్టమైద్ది. ఒకవేళ డాక్యుమెంటేషన్ చేపిస్తే ITRs ఏదైతే ఫైల్ చేస్తారో అది ఓన్లీ 2 yearsకే చేయగలుగుతారో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ది అండ్ లాస్ట్ ఇయర్ది కొంచెం ఫైన్ కట్టి చేసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ది కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో ఈ ఇయర్ ITR ప్లస్ లాస్ట్ ఇయర్ ITR ఫైల్ చేసుకోవచ్చు. అంతేగాని 3 years బ్యాక్కి వెళ్ళి ఫైల్ చేయడానికి కుదరదు. మీరు కన్సిస్టెంట్గా ITRs ఫైల్ చేస్తే చాలా మంచిది. అలా ఫైల్ చేయడం అలవాటు చేసుకోండి, మనకి ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఎంత హార్డ్ సిచ్యువేషన్ నుంచి లోన్ తెచ్చుకున్నామో మాకు తెలుసు కాబట్టి, నాకు పర్టికులర్గా అందుకే నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన, సృష్టించినా కానీ ఏం చేయగలుగుతారు మహా అంటే ITRs ఒకటి చేయగలుగుతారు. ITR కూడా ఏంటంటే నీకు ఏదైతే ఎగ్జంప్షన్ వస్తుందో, 0 ట్యాక్స్ కట్టాల్సి వస్తుందో అలాంటి ITR ఫైల్ చేస్తారు. మీ ఇన్కమ్ థ్రెషోల్డ్ లిమిట్ కంటే డౌన్ ఉందని చూపిస్తారు. మ్యాక్సిమం ఇదే చేస్తారు అందరూ, ఏదైతే స్మాల్ బొటిక్ బిజినెసెస్ ఉంటాయో వాళ్ళకి. సో దాని తర్వాత మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మీరు కనుక బీటెక్ సెకండ్ ఇయర్లో ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లేదా పేరెంట్స్ చూస్తున్నా కానీ ఇప్పటి నుంచి ITR ఫైల్ చేయడం స్టార్ట్ చేయండి. మహా అంటే 3,000 రూపాయలు వెళ్తాయి ఈ సంవత్సరానికి. ఎలా అయినా 0 ITR అయినా ఫైల్ చేయండి, ITR అయితే ఫైల్ చేయండి. ఇద్దరికి కలిపి 0 ITR ఫైల్ చేసినా కానీ 10 to 12 lakhs ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ సినారియో, ఇది ఇంకా కష్టానికే కష్టమైన సినారియో అనమాట. అగ్రికల్చర్ ఇన్కమ్. ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనుకుందాం. సో వాళ్ళకి ఏం చేయాలి? అసలు వాళ్ళ చిల్డ్రన్ అంటే కొడుకు కానీ కూతురు కానీ అబ్రాడ్ రావడానికి అసలు ఆపర్చునిటీ లేదా, అవకాశమే లేదా అంటే కనుక ఉంది. మీరు ఏం చేయాలంటే, మీకు ఏదైతే అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుందో దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో చూపించి MRO ఆఫీస్కి వాటికి వీటికి వెళ్తే కనుక ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు ITRగా కన్వర్ట్ చేయాలి. నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్లో చూపించిన ఇన్కమ్ ఏదైతే ఉండిద్దో అంత వస్తుంది అని చెప్పేసి చూపించి దానికి ITR ఫైల్ చేయండి. ITR ఫైల్ చేసినప్పుడు మోర్ దాన్ థ్రెషోల్డ్ లిమిట్ ఉంటే కనుక ట్యాక్స్ కట్టండి, లేదు 100 థ్రెషోల్డ్ లిమిట్ ఉంటే కనుక దట్స్ ఫైన్.
కానీ ఐటీఆర్ అయితే ఫైల్ చేయండి. ఈ కేసులో లోన్స్ రావడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఎవరు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద లోన్స్ ఇవ్వరు. ఒకవేళ కొలెటరల్ లోన్కి వెళ్దాం అనుకున్నా కానీ, అండ్ ఒకవేళ నాన్ కొలెటరల్ లోన్కి వెళ్దాం అనుకుంటే కనుక మనకేమో ఐటీఆర్స్ ఉండవు, ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకొని ఇవ్వాలి. సో లోకల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇస్తారు. మెజారిటీ ఆఫ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ లోన్స్ అన్ని వాళ్ళే డీల్ చేస్తారు, లేదా ఎన్బిఎఫ్సిస్ ఇస్తారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అనమాట అవన్నీ. సో ఒకసారి కనుక్కోండి కన్సల్టెంట్ని కూడా, ఎన్బిఎఫ్సిస్ ద్వారా వెళ్తే వీసాకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో నేను డిస్కస్ చేస్తాను నా పర్టికులర్ సినారియో, నేను ఎలా వచ్చాను ఇక్కడికి, నా లోన్ ఎలా శాంక్షన్ అయింది అని చెప్పేసి. అండ్ వీళ్ళ కేటగిరీ ఏదైతే ఉండిద్దో నేను సేమ్ మళ్ళీ సిఏ సర్టిఫికేట్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. బ్యాంక్ స్టేట్మెంట్ ఏం చూపించాలి, అరే ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అయితే వస్తుందో అదంతా దాంట్లో పడుతున్నట్టు చూపించాలి. ఒకేసారి మొత్తం కాకపోయినా కానీ ఇయర్ మొత్తంలో 2 crops 3 crops వస్తే అది మొత్తం టోటల్ చేసుకుంటే అట్లీస్ట్ ఆ స్టేట్మెంట్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నుంచి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాన్ని ఐటీఆర్లోకి మార్చిన తర్వాత ఆ ఐటీఆర్స్ చూపించాలి. ఇంకొక లాస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామందికి ఉన్న డౌట్, అరే బాబు నేను ఐటీఆర్ ఫైల్ చేస్తే మా నాన్న ఫార్మరు, మా అమ్మ ఫార్మరు, నేను కనుక ఐటీఆర్ ఫైల్ చేస్తే నాకు గవర్నమెంట్లో ఉన్న పథకాలు ఏదైతే పాలసీస్ ఉన్నాయో అవి పోతాయి. ఈ రేషన్ కార్డ్స్ అవన్నీ పోతాయి. ఎందుకంటే నువ్వు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నావు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే యు ఆర్ ఎలిజిబుల్, అంటే నీ బ్రెడ్ అండ్ బటర్ నువ్వు ఎర్న్ చేసుకోవడానికి నీకు ఆ క్యాపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది. సో వాళ్ళు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఆ పాలసీస్ అన్నీ అయితే కనుక పోతాయి 100%. దానికి వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏం లేదు. మీరు ఫైల్ చేశారంటే ఐటీఆర్, ఆ పాలసీస్ పోయినట్టే, అవి పట్టించుకోకండి. ఇంకా వేరే ఆప్షనే లేనప్పుడు ఇంకేం చేయలేము. సో ఇది సినారియో అగ్రికల్చర్ ఇన్కమ్ వాళ్ళకి. ఐటీఆర్స్ ఎలా ఫైల్ చేయాలి ఇవన్నీ మీకు ఏ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు నిన్ను గైడ్ చేస్తారు. కాకపోతే మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్గా చెప్పండి. బట్ వాళ్ళకి చెప్పండి, ఏం చేసైనా కానీ నేను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నా, సో ఏం చేయొచ్చు, కన్సల్టెంట్తో మాట్లాడండి లేదా అకౌంటెంట్తో మాట్లాడండి, హూఎవర్ ఇట్ ఈస్, సిఏ కానీ అకౌంటెంట్ కానీ ఎవరైనా కానీ. అండ్ ప్రతి ఒక్క సినారియోలో 4 scenariosలో నేను చెప్పే కామన్ డాక్యుమెంట్ ఏంటంటే మీరు సిఏ సర్టిఫికేట్ 100% తీసుకోండి. సిఏ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. నా సినారియో డిస్కస్ చేస్తా అని చెప్పే కదా, నా సినారియో ఏమైందంటే మేము కూడా అంతే, లోన్ తీసుకుందామని చెప్పేసి మా డాడీది కూడా బిజినెస్ అనమాట, రియల్ ఎస్టేట్ చేస్తారు. కానీ పర్టికులర్గా ఐటీఆర్స్ లేవు. అమ్మేమో హౌస్ వైఫ్. ఇప్పుడు నేను 12 lakhs ఇన్కమ్ చూపించాలి నాకు లోన్ రావాలంటే, అదేమో వల్ల కావట్లేదు. సరే ఐటీఆర్స్ ఫైల్ చేయించా అనుకుందాం. ఐటీఆర్స్ ఫైల్ చేయించిన తర్వాత నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లోన్ ఎవరివ్వరు. లోన్ ఎందుకు ఇయ్యారంటే కనుక మన సిబిల్ స్కోర్ కానీ అదంతా అంత హై లేదనమాట అప్పుడు. సో బికాజ్ ఆఫ్ ఫార్మర్ లోన్స్ కానీ అవి ఇవి చాలా వాటి వల్ల సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రతిదీ మన పాన్ కార్డ్కి లింక్ అవుతుంది కాబట్టి అలా ఎఫెక్ట్ పడింది అనమాట. నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఊరికి వెళ్ళి ఒక 1 month, నా స్టోరీ చూసిన వాళ్ళకి ఇదంతా అర్థమవుతుంది. సో 1 month అక్కడ తిరిగి మొత్తం ఫ్యామిలీ అందరూ తిరిగిన తర్వాత ఒక కోఆపరేటివ్ బ్యాంక్లో ఒక లోన్ వచ్చిందనమాట, ఒక గవర్నమెంట్ బ్యాంక్లో. అది ఒక 20 lakhs శాంక్షన్ చేస్తారు. ఆ 20 lakhs శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ నేను కన్సల్టెంట్కి సబ్మిట్ చేస్తే వాడేమన్నాడు, అరే బాబు నువ్వు ఏదో కార్పొరేటివ్ బ్యాంక్ నుంచి తెచ్చావు, ఒకవేళ గవర్నమెంట్ మారితే కనుక ఆ కార్పొరేటివ్ బ్యాంక్లో ఉన్న చైర్మన్ అవి ఇవి మారిపోతారు కదా, పొజిషన్స్ మారిపోతాయి, దీనికి ఒక స్టాండర్డ్ అంటూ ఏముండదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ లేదా ఐసిఐసి కానీ ఇలాంటివి అయితే కనుక పెద్ద ప్రైవేట్ బ్యాంక్స్, లేదా ఎస్బీఐ పెద్ద గవర్నమెంట్ బ్యాంక్. సో అలాంటి వాటి నుంచే మనకి యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉంటుంది. లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనగానే మనం ఛాన్స్ తీసుకోలేం కదా. సో అప్పుడు ఏం చేసాం, మళ్ళీ అదంతా తీసి పక్కన పడేసి ఆ 20 lakhs ఏవైతే వస్తాయో బై గాడ్స్ గ్రేజ్ అది నా పర్సనల్ అకౌంట్కి వేస్తా అన్నారు. కాలేజ్ అకౌంట్కి కాకుండా పర్సనల్ అకౌంట్కి వేస్తా అన్నారు. అది నాకు చాలా హెల్ప్ చేసింది. అది పర్సనల్ అకౌంట్లో పడిందని చెప్పేసి ఇప్పుడు నేనేం చేశాను, నాకు యాక్చువల్గా నాకు కాదు మా ఫ్యామిలీకి ఊరుల్లో పొలాలు ఉన్నాయన్నమాట. ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో అది వేరే తెలిసిన ఒకళ్ళ పేరు మీద, మా మామయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించి, అంటే సేల్ చేసినట్టు చూపించేసి సేల్ డీడే వచ్చిందనమాట. సేల్ డీడ్ డాక్యుమెంట్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి ఒక 3 lakhs ఖర్చు అవుతుంది. బట్ వేరే ఆప్షన్ ఏం లేదు. నాకేమో ఎండింగ్ వస్తుంది, డెడ్ లైన్ వస్తుంది యూనివర్సిటీకి వెళ్ళడానికి. ఎండ్ మూమెంట్ వరకు టెన్షనే. నేను ఇక్కడికి వచ్చింది కూడా నా ఓరియంటేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చా, మళ్ళీ ఎక్స్టెండెడ్ సిఓఈ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించా అని చెప్పా కదా, అదే సేల్ డీడ్ అదంతా మళ్ళీ వీసా వాళ్ళకి సబ్మిట్ చేశా. వీళ్ళకి ఇక్కడ నేను ఫండ్స్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీకు గనక ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఇదే, ఎన్ని months మెయింటైన్ చేయాలి ఫండ్స్? నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అది నీకు 10 days ముందర నీ అకౌంట్లో వచ్చి పడినా కానీ నో వరీస్ అనమాట. ఎందుకంటే నాది జస్ట్ 15 days ముందల
వీసా లాంచ్ చేసే 15 days ముందర వచ్చి నా అకౌంట్లో పడినాయి. ఎందుకు? నేను అప్పుడే ప్రాపర్టీ సేల్ చేశా కాబట్టి, ప్రాపర్టీ సేల్ చేసినట్టు చూపించా కాబట్టి నాకు వచ్చి పడినాయి. దట్స్ ఫైన్. నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే కనుక టైమ్ లైన్ డజంట్ మ్యాటర్. ఒకవేళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఫండ్స్కి 3 months ఓల్డ్ అయి ఉండాలి. 3 months నుంచి సేమ్ నీ బ్యాంక్లో ఉండాలి. నీ 3 months ముందర ఏదైతే పడిందో అది అక్కడ నుంచి మళ్ళీ స్టేట్మెంట్ ఈ రోజు వరకు మొత్తం 3 months తర్వాత ఆ స్టేట్మెంట్ మొత్తం తీసి నువ్వు సబ్మిట్ చేయాలన్నమాట. కన్సల్టెంట్కి సబ్మిట్ చేస్తే వాడు వీసా వాడికి సబ్మిట్ చేసుకుంటాడు. ఫైనల్గా ఈ 4 scenarios కంక్లూజన్ ఏంటంటే, నీకు 12 lakhs ITR చూపించే క్యాపబిలిటీ ఉంటే, అండ్ నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే, అండ్ నీకు CA సర్టిఫికేట్ ఉంటే నిన్ను ఎవరు ఆపలేరు. అంటే నీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అనమాట. నీకు వీసా రావడానికి level 3 వెళ్ళిందా ఇండియా, level 2కి వచ్చిందా, level 1కి వచ్చిందా, ఇదంతా కాదు. సో నీకేంటి, నీ ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు వాడైనా కానీ ఎవరిని ఎలో చేస్తాడు? ఇక్కడికి వచ్చి కష్టాలు పడతా, లేదు ఆ జాబ్ ఈ జాబ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండేవాడిని ఇమిగ్రెంట్గా రానియడు కదా. నీకు గనక నువ్వు వెల్ ఎస్టాబ్లిష్డ్ అని చూపిస్తే అప్పుడు మాత్రమే వాడు ఇక్కడికి రానియగలుగుతాడు. సో నువ్వేం చూపించాలి? వాడికి పోర్ట్రే చేయాలి. ఏ బాబు నాకు మస్తు ఆస్తులు ఉన్నాయి ఇక్కడ, అసలు జస్ట్ ఆస్ట్రేలియాకి నేను డబ్బులు ఇద్దామని వస్తున్నా, ఆస్ట్రేలియాకి నా దగ్గర ఉన్న డబ్బులు మీకు ఇద్దామని వస్తున్నా, మీ ఎక్స్పెన్సెస్ ఉంచుకోవడానికి గవర్నమెంట్కి లేవని చెప్పేసి అన్నట్టు పోర్ట్రే చేయాలన్నమాట. చేసినప్పుడే వాడు బాబు రండి అని చెప్పేసి రాణిస్తాడు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లోన్స్ గురించి మాట్లాడదాం. ఒకటి కొలెట్రల్, రెండోది నాన్ కొలెట్రల్. కొలెట్రల్ అంటే మీ ఇల్లు కానీ మీ ల్యాండ్ కానీ ఏదో ఒకటి తాకట్టు పెట్టి, అరే బాబు నాకు ఇంత డబ్బులు కావాలి అని చెప్పి నేను అబ్రాడ్ వెళ్తున్నా ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి తీసుకునే లోన్ని కొలెట్రల్ లోన్ అంటాం. బేసిక్గా కొలెట్రల్ లోన్కి నాన్ కొలెట్రల్ లోన్ కంటే ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ బ్యాంక్ నుంచి ఒక ఆఫీసర్ రావాలి, ఆఫీసర్ వచ్చి దాన్ని వాల్యుయేషన్ వేయాలి, ఆ వాల్యుయేషన్ వేసిన తర్వాత ఆ వాల్యుయేషన్ రిపోర్ట్ బ్యాంక్కి సబ్మిట్ చేసి అకార్డింగ్ టు దట్ వాల్యుయేషన్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ 80% ఆఫ్ ద వాల్యుయేషన్ మీకు శాంక్షన్ చేస్తారు లోన్. ఇంకొకటి నాన్ కొలెట్రల్. నాన్ కొలెట్రల్ ఏంటి? ఇది ఓన్లీ బేస్డ్ ఆన్ మీ ఇన్కమ్ కానీ మీ ITRs కానీ మీ పే స్లిప్స్ కానీ వీటి మీద బేస్ చేసుకొని ఇచ్చే లోన్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ క్రెడిట్ హిస్టరీ కూడా, అదే సిబిల్ స్కోర్ కూడా చెక్ చేస్తారు. వీటి మీద ఇచ్చే లోన్ని నాన్ కొలెట్రల్ లోన్ అంటాం. నాన్ కొలెట్రల్ లోన్కి కొంచెం కంపేర్ టు కొలెట్రల్ లోన్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి సెక్యూరిటీ ఏమి ఉండదు కాబట్టి. నా దృష్టిలో నేను వచ్చినప్పుడు లేదా లాస్ట్ ఇంటేక్ కాల్ వచ్చినప్పుడు నువ్వు నాన్ కొలెట్రల్ తీసుకుంటావా కొలెట్రల్ తీసుకుంటావా ఈ రెండిట్లో ఏం తీసుకున్నా కానీ వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకేంటి ఫైనల్గా ఒక మంచి బ్యాంక్ నుంచి నీకు లోన్ రావాలి అంతే. ఇప్పుడు వస్తున్న సినారియోస్ ఏంటంటే చాలామంది కొలెట్రల్ లోనే యాక్సెప్ట్ చేస్తున్నారంట, నాన్ కొలెట్రల్ యాక్సెప్ట్ చేయట్లేదంట. అంటే కనుక ఇది నేను నమ్మను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కొలెట్రల్ ఉండదు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొలెట్రల్ ఉండదు కదా. సో కొలెట్రల్ పెట్టడం, ఒకవేళ కొలెట్రల్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసే కొలెట్రల్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నాకు పొలాలు ఉన్నాయి, పొలాలని యాక్సెప్ట్ చేయరు. సో కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, విలేజ్లో ల్యాండ్స్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్కి మనం కొలెట్రల్ పెట్టలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొలెట్రల్లోనే ఇస్తే కనుక నాన్ కొలెట్రల్ లోన్స్ ఏమైపోవాలి? అలా ఉండదు. ఇది నా ఇంటెన్షన్ అనమాట. ఒకసారి బట్ పర్సనల్గా మీరు మళ్ళీ కన్సల్టెంట్ని కనుక్కోండి, బ్యాంక్ వాళ్ళని కనుక్కోండి, కానీ క్లియర్గా అడగండి. ఒకవేళ ఇది కనుక ఇదైతే సిచ్యువేషన్, ల్యాండ్ లేకపోతే లేదా వేరే థింగ్స్ ఏమి అసెట్స్ లేకపోతే ఏం చేయాలి? అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, రీజన్ ఏం చెప్తున్నారు అని చెప్పి అడగండి. ఈ వీడియోలో ఫైనల్ టాపిక్ గురించి మాట్లాడదాం, డిస్బర్స్మెంట్. నాకు లోన్ 40 lakhs శాంక్షన్ అయింది. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు నా పర్సనల్ అకౌంట్లో నుంచి కట్టమన్నారు కన్సల్టెంట్స్. ఇదేదో కొత్త రూల్ వచ్చిందంట లాస్ట్ 1 year నుంచి. సరే కట్టారు, ఓకే. దాని తర్వాత మీకు వేస్తా అన్నారు, మీకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు వేసేసారు. కొంతమంది కన్సల్టెంట్స్ కానీ లేదా కొన్ని బ్యాంక్స్ కానీ ఏం చెప్తున్నాయంటే మీరు ఫుల్ డిస్బర్స్ చేసుకోండి అని చెప్తున్నాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్సల్టెంట్ కూడా కొన్నిసార్లు ఫోర్స్ చేస్తున్నాడంట మొత్తం డిస్బర్స్ చేసుకోమని. మా అప్పుడు ఇలాంటి రూల్స్ అయితే ఏం లేవు. నువ్వు ఎంత అయితే కనుక నీకు సెమిస్టర్ వైజ్కి నీ సర్టిఫికేట్ చూసిన తర్వాతే లోన్ వాడు మళ్ళీ మన అకౌంట్కి వేస్తాడనమాట, లేదా కాలేజ్ అకౌంట్కి వేస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా 40 lakhs ఉంటే 40 lakhs డిస్బర్స్ చేసుకోమని అడుగుతున్నారంట. ఒకవేళ కనుక అలా అడిగితే మనమే బెనిఫిట్ అయ్యేది. వాళ్ళు తింగరోళ్ళు. ఎంతకు వస్తుంది లోన్ మీకు? ఒక 10%కి వస్తుందా, లేదు ఒక 12%కి వస్తుందా? సరే మ్యాక్సిమం ఒక 12%కి వచ్చింది అనుకుందాం, అది నాన్ కొలెట్రల్ అనుకుందాం, 12%కి వచ్చింది అనుకుందాం. అంటే రూపాయి వడ్డీకి వచ్చింది. లెట్స్ సే 40 lakhs రూపాయి వడ్డీకి వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 10 lakhs మీరు ఫీజు కట్టారు, 30 lakhs మీ చేతిలో ఉంది, ఇంకా 6 నెలలు ఉంది కట్టడానికి. నెక్స్ట్ ఇంకో 10 lakhs, ఇంకో 10 lakhs కూడా సేఫ్ సైడ్కి పెట్టుకోండి. లేదు అప్పులోపు 10 lakhs ఎర్న్ చేయగలుగుతాను అని నమ్మకం ఉంటే అది కూడా పెట్టుకోకండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ 30 lakhs ఉన్నాయి. ఆ 30 lakhs ఇండియాలో ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ నడుస్తుంది? మినిమం టు మినిమం 1.5 రూపీ, అంటే 18% ఇంట్రెస్ట్, రూపాయిన్నర వడ్డీ నడుస్తుంది. అంటే ధర్మమైన వడ్డీ అది. సో మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చినా ఓకే, లేదు నాకు ఇంట్రెస్ట్ ఇవ్వటం ఇష్టం లేదనుకుంటే వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అడగండి. మీ నాన్న వాళ్ళని అడగండి. మీ నాన్న వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి డాడీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయి,
నాకు ఇంత రిటర్న్ వస్తే నాకు 12% ఏదైతే ఉందో ఆ రిటర్న్ వస్తే చాలు, ఆ రిటర్న్ వస్తే నాకు సరిపోతుంది అని చెప్పేసి అలానే ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. సో దానికంటే ఎక్కువ వచ్చిందనుకో, అది దాని నుంచి కూడా మీకు ఇన్కమ్ ఎంతో కొంత జనరేట్ అవుతుంది కదా. అండ్ 30 lakhs ఎట్ ఏ టైం అంటే కనుక చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, డిఫరెంట్ థింగ్స్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఆలోచించండి. కానీ నాకు ఇప్పుడు 40 లక్షలు ఒకేసారి చేస్తున్నారంటే అమ్మో నన్ను ఎత్తిన వచ్చి పడుతుంది, ఇదంతా కాదు. ఇలా కాకుండా ఆ 30 lakhsని ఎక్కడో తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి రిటర్న్స్ వచ్చేలా చూసుకోండి. అది 1 yearకా 2 yearsకా లేకపోతే 3 yearsకి రిటర్న్స్ వస్తాయా, కానీ వచ్చే రిటర్న్స్ ఏంటంటే మినిమం 12% కంటే ఎక్కువ వచ్చే రిటర్న్స్ చూసుకోండి. అండ్ 100% 12% కంటే ఎక్కువ వచ్చే రిటర్న్స్ బొచ్చెడు ఉంటాయి. ఆ రిటర్న్స్ ఏంటని నన్ను చెప్పమని అడగండి, ఎందుకంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు అండ్ లీగల్గా నేను చెప్పకూడదు కూడా. లేదు అదంతా కాదు అంటే కనుక అందరు నా అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, 12% ఇంట్రెస్ట్ నేనే పంపిస్తాను. మంది ఇన్వెస్ట్ చేసే మెంటాలిటీ కాకపోతే అదే జాబ్ మైండ్ సెట్ అయితే కనుక మీరు ఏం చేయాలి, ఆ బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, అరే బాబు ఇదిగో నాది జాబ్ మెంటాలిటీ, నేను 40 లక్షలు ఒకటేసారి తీసుకొని నన్ను ఎత్తి మీద కొట్టుకోలేను, నువ్వు ఓన్లీ ఆ 10 lakhs బయటికి పంపు, ఆ ఫండ్స్ 40 lakhs నుంచి, ఇంకా మిగతా 30 lakhs ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ఉంచు, నీ దగ్గరే ఉంచు, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటా, అప్పుడు మాత్రమే నేను ఇంట్రెస్ట్ పే చేస్తా అని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు 40 lakhs ఒకసారి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఓన్లీ పార్షియల్ ఇంట్రెస్ట్ కడతారు, మీరు 5,000 7,000 ఎంతో కడతారు. దాని తర్వాత ఈ ఇంట్రెస్ట్ మొత్తం అక్యూములేట్ అయ్యి 3rd year దగ్గర నుంచి ఆ ప్రిన్సిపల్కి యాడ్ అయిపోతుంది. ప్రిన్సిపల్కి యాడ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది కదా, ఈఎంఐలా కన్వర్ట్ అయ్యి. సో అది అట్లీస్ట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. నేను పర్టికులర్గా ఒక వీడియో చేశా, హౌ టు క్లియర్ లోన్ విత్ ఇన్ 2 years అని చెప్పేసి. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను ఆ వీడియోని. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు నాతో 1-to-1 కాల్ బుక్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం.